హాయ్ ఫ్రెండ్స్, బయట ఫుల్ వాన పడుతుంది. సర్లే అని చెప్పి టీవీ చూద్దామంటే కరెంటు పోయింది. ఇంకేం చేస్తాం? ఇదిగోండి, బజార్కి వెళ్ళి బజ్జి మిరపకాయలు తెచ్చుకున్నాం. దానికి బజ్జి మిరపకాయల్లోకి శనగపిండి, అదేవిధంగా వాము, అదేవిధంగా లైట్గా బియ్య పిండి అయితే వేసుకోవాలి. వేసుకొని ఆ బజ్జి మిరపకాయలు కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. వేడి వేడి కూల్ వెదర్లో హాట్గా బజ్జి మిరపకాయలు తినేద్దాం. ఇప్పుడు కొద్ది నీళ్ళు పోసుకొని శనగపిండి, అదేవిధంగా బియ్య పిండి, వాము, మనకు లావుగా పొంగాలనుకుంటే కొంచెం బేకింగ్ సోడా, అదే సోడా ఉప్పు వేసుకోవచ్చు, వంట సోడా. మరి ఇప్పుడు పిండి అయితే కలుపుకున్నాం. ఇప్పుడైతే మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అంతలోపు పిండి కలిపేలోపు ఇవైతే బాగా లావుగా ఉన్నాయి. సో వీటిని 2 ముక్కలుగా చేసుకొని అయితే మనం బజ్జీలు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము దాన్ని 2 ముక్కలుగా చేస్తాం. ఈ బజ్జీ మిరపకాయలు మామూలు మిరపకాయలు కాదు, కొంచెం కారం తక్కువగా ఉంటుంది కానీ లావు ఎక్కువ ఉంటుంది. మిరపకాయ కట్ చేసేటప్పుడు అయితే మనం 2 సగాలుగా చేసినప్పుడు తోడిని కూడా 2 సగాలుగా వచ్చేటట్టు చేసుకుంటే మనం ఈ తోడిని పట్టుకొని పిండిలో ముంచి ఈజీగా వేయడానికైతే మనకి బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మిర్చి అయితే కట్ చేసాం. ఇదిగోండి, ఒక బజ్జీ అయితే వేసాం. సో ఇప్పుడు ఈ లైట్ గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చేదాకా మనం కాసుకోవాలి. గెంటు కొద్దిగా నీళ్ళలో తడిచినట్టు ఉంది, నూనె బొట్ట పైన పడుతుంది. వేడిగా బజ్జీలు తయారైపోయినాయి. ఇదిగోండి, బజ్జీలు అయితే తీస్తాం. ఇంకా కొంచెం ఎర్రగడ్డ ముక్కలు అయితే తీసి తినేయటమే. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. ఇదే అండి, మరి కూల్ వెదర్లో హాట్గా బజ్జీలు తిన్నాం. మీరైతే ఏం చేస్తారు? కొంతమంది అయితే వాన పడుతుంటే ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. నేను 2 చేస్తాను. ఐస్ క్రీమ్ ఒక్కోసారి బజ్జీలు తింటుంటాం. ఇంతే అండి, మరి బాయ్.